ఏఐటీసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా డిటిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిటిఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా 12,000 రూపాయల ఎన్నికల హామీని నిలబెట్టుకొని ప్రతి ఆటో కార్మికుడికి బకాయిలతో సహా చెల్లించాలని, అదే రకంగా ఇవాళ భవన నిర్మాణ కార్మికులకు ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలని వెల్ఫేర్ బోర్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందో ఆటో కార్మికులకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ రకమైనటువంటి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి అమలు చేయాలని తదితర డిమాండ్లతో ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ డిమాండ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ గారు చొరవ తీసుకొని వీటిని వెంటనే నెరవేర్చాలని, లేకపోతే కనుక అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికుల్ని ఐక్యం చేసి ఎంతటి పోరాటానికైనా ఏఐటీసీ సిద్ధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.